హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వాస్తవం ఏంటంటే నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా చాలా అంటే చాలా రెస్పెక్ట్. నాకు ఫస్ట్ నుంచి కూడా చాలా డ్రీమ్ కూడా. సరే, వాస్తవం ఏంటంటే ఒక్కళ్ళ వల్ల డిపార్ట్మెంట్ మొత్తాన్ని నేను అనడానికి నాకు కూడా అనిపించట్లేదు, ఇది రైట్ అని కాదు. కానీ ఖచ్చితంగా ఒకడి వల్ల ఇబ్బంది పడతారు చూడండి, వాడి వల్ల టోటల్ డిపార్ట్మెంట్ని ఖచ్చితంగా వాడు రాంగ్ వేలోనే చూస్తాడు. ఇది మాత్రం వాస్తవం. సరే, ఈరోజు ఏం జరిగిందంటే మా తమ్ముడు బైక్ తీసుకొని బయటికి వెళ్ళాడండి. బైక్ ఆపారంట. బైక్ ఆపి తాళాలు తీసేసుకున్నారు. ఫస్ట్ తాళాలు తీసేసుకొని ఒక కానిస్టేబుల్ వచ్చి దగ్గరికి ఎంతగా డాక్యుమెంట్స్ చూపించమన్నారంట. డాక్యుమెంట్స్ ఇప్పుడు నా దగ్గర లేవండి, నేను అర్జెంట్ పని మీద బయటకు వచ్చేసాను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డాక్యుమెంట్స్ అని చెప్పేశాడంట. నేను స్టూడెంట్ అండి అని చెప్పానంట. వాడికి 19 years, అంటే వాడి బండి తోలే రైట్ వాడికి ఉంది, కానీ లోకల్లో డాక్యుమెంట్స్ ఏమి క్యారీ చేయలేదు. సరే సార్, నేను తెచ్చి ఇవ్వగలను అన్నాడు. సరే, తెచ్చి ఇవ్వడాలు ఇవన్నీ కాదమ్మా, డబ్బులు కట్టేసి బండి తీసుకెళ్దా అన్నారంట. సరే, నాకు కాల్ చేశాడు. నేను నేనైతే ఊళ్ళో లేను. సరే, నాకు చెప్పాడు. సరే 100-200 కట్టేసి వెళ్ళిపోరా అని చెప్పి నేను చెప్పేశాను ఓపెన్ కానీ, ఎందుకంటే అంతకంటే ఇంకేం జరగదు కదా అని. వాళ్ళు అన్నారంట పాత చలానా ఉందని చెప్పేసి నా బండికి పాత చలానా ఉందని చెప్పేసి 1035 రూపాయలు అంట అని వేశారట. సరే, అది మన ఆన్లైన్లో క్లియర్ చేసుకున్నాం కదా, ఆ చలానా నెంబర్ ఏదో తీసుకొని ఆ డాక్యుమెంట్ అది తీసుకొని వచ్చేసి మనకు కడదామని చెప్పాను. రైట్ వే తన దగ్గర డబ్బులు లేవు, ఉన్నవాసన చెబుతున్నాడు, తన దగ్గర డబ్బులు లేవు, దే డోంట్ హ్యావ్ అని అన్నాడు. సరే, ముందు కనుక్కోలే, అది వచ్చి కనుక్కుంటే నేను ఫోన్పే చేస్తాను, చేసేది కానీ అన్నాడు. సరే, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా నాకు పర్సనల్గా ఫోన్పే చేయండి, నేను మీకు అది చేస్తాను, ఆ చేసినందుకు రిసిప్ట్ ఇవ్వలేదు, చలానా ఇవ్వలేదు. అది ఎవరి డబ్బులు ఎవరి జేబులోకి పోయినట్టు నాకు అర్థం కాలేదు. వాళ్ళు అన్నారంట 2 days తర్వాత మీకు ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పారంట. అసలు ఫస్ట్ ఒక బండి ఆపి బైక్కి అయితే తీసుకోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడేం దొంగ కాదు, దే హ్యావ్ ఆల్ డాక్యుమెంట్స్. మీకు అవసరమైతే ఒక 10 నిమిషాలు చేపిస్తే తెచ్చి ఇవ్వగలడు, ఓకేనా? వాడిని నించోబెట్టి వాడిని దొంగలాగా ట్రీట్ చేసి వాడి దగ్గర నుంచి 1000 రూపాయలు లంచంగా తీసుకున్నారని అంటున్నాను, ఓపెన్గా చెబుతున్నాను. కానీ రేపు కనుక ఖచ్చితంగా దీనికి కనుక రియాక్షన్ వచ్చిందంటే నేను పేరుతో సహా మెన్షన్ చేస్తాను. ఆ తీసుకున్న ఎస్ఐ ఎవరో కానీ నేను ఖచ్చితంగా నా దగ్గర నెంబర్ కూడా ఉంది, అది స్క్రీన్ మీద ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. అది ఎంత దూరం అయితే పోయండి, తర్వాత సంగతి నేను లీగల్గా ఖచ్చితంగా ఫైట్ చేస్తాను, ఓకేనా? మనకి మోటార్ వెహికల్ యాక్ట్ 139 ప్రకారం అయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ పని అయితే చేయకూడదు. ఏమైనా డాక్యుమెంట్స్ ఫిజికల్గా లేవు పక్షంలో అయితే 139 యాక్ట్ ప్రకారం అయితే వాళ్ళు తెచ్చి ఇచ్చేదాకా కూడా, లేదా దానికి చలానా మనకి ఆన్లైన్లో పే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఫిజికల్గా అప్పుడే వాళ్ళ చేతికి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే లేదు.